వెల్కమ్ టు ప్రైమ్ 9. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానర్, అదేవిధంగా కస్టమైజ్డ్ డిజైన్ ప్లానర్ యంగ్ అండ్ డైనమిక్ యశ్రాజ్ గారు. యశ్రాజ్ గారితో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే వాటిని క్లారిటీ తీసుకోవచ్చు. యశ్రాజ్ జీ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఓకే యశ్రాజ్ జీ, మొట్టమొదటగా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రెండు డిఫరెంట్ అండి. లైఫ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఒక వ్యక్తి తన వాల్యూ, హ్యూమన్ లైఫ్ వాల్యూ అనే దానికి మనం ఏదైతే ముందరే ప్రెడిక్ట్ చేసి దాన్ని నష్టపరిహారంగా ఇచ్చేదాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ అని అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఏదైతే అందులోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా ఆరోగ్యం బాగా లేదు, మన హాస్పిటల్ పాలయ్యామన్నప్పుడు అక్కడ పనిచేస్తుంది అది. సో రెండు డిఫరెంట్ వర్టికల్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి రీసెంట్ టైమ్స్లో కోవిడ్-19 వచ్చినప్పుడు చాలామందికి యూస్ అయింది. సో ఆ పక్షంలో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, ఒకవేళ ఆ వ్యక్తి అనే పర్సన్ కనుక లేరు, ఇఫ్ ఎనీ అన్సర్టనిటీ హ్యాపెండ్ అనేది జరిగితే దెన్ లైఫ్ ఇన్సూరెన్స్ పిక్చర్లోకి వస్తుంది. ఓకే, అయితే ఏదైనా సర్టన్ ఏజ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, సర్టన్ ఏజ్ నుంచి తీసుకుంటే లాభం, లేదంటే అటు తర్వాత తీసుకుంటే కొంత ఇబ్బంది ఉంటుంది అనేది ఏమైనా ఉందంటారా? అఫ్ కోర్స్ అండి, మేము ఆల్వేస్ ఎంకరేజ్ చేసేది, జనాలకి చెప్పేది టు టేక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో హూ ఎవర్ ఈస్ 18 years ఆఫ్ ఏజ్, 18 సంవత్సరాలు వయసు వచ్చాక వీ ఎంకరేజ్ ఆల్ ద మెంబర్స్, ఫ్యామిలీ అయినా కానీ ఇండివిజువల్స్ అయినా కానీ వాళ్ళకి మేము హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు ఇంపార్టెంటే మనిషికి. అది యంగ్ ఏజ్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందనంటే మనకి మోర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాక్టివేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు. ఖచ్చితంగా. సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదన్నా ఇష్యూ రావచ్చు డౌన్ ద లైన్ 5 years 10 yearsలో, అది మనకి అధికంగా ఒక తెలియని వ్యక్తిగా ఒక హెల్ప్ చేసే రకంగా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ అనే ఒక చిన్న ఐటమ్ అనేది. సో అది మనకు ఆపరేషన్స్ కానీ, మనకు ఓపీడీస్ కానీ, జనరల్ చెకప్స్ కానీ, సింపుల్ ఎంఆర్ఐ స్కాన్స్, లైక్ డైలీ, లైక్ కొంతమంది సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్స్ చేయించుకుంటారు, అవి కూడా ఫ్రీగా వసూలు చేసుకోవచ్చు. సో అలాంటి బాగా బెనిఫిషియల్ ఉండే ప్లాన్స్ అనేవి ఉన్నాయి. సో మేమైతే బాగా ఎంకరేజ్ చేసేది ఏంటంటే యంగ్ ఏజ్లో హెల్తీగా ఉన్నప్పుడు, ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఇది ఒక పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ లాగా తీసుకుంటే మనకి ముందర చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. యంగ్ ఏజ్లో ఎటువంటి డిసీజెస్ లేనప్పుడు పాలసీ తీసుకుంటే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ అన్నీ కూడా అందులో కవర్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు అన్నారు ఇందాక, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాము, డిస్పోజ్కి చార్జెస్ చేస్తారు అని చెప్పేసి. అదేంటి సార్, ఆ కన్ఫ్యూజన్ ఏంటిది? అది వెరీ సింపుల్ అండి. చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ అవుతుంది. ఏంటనంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో బేస్ ప్లాన్ తీసుకున్నాం అన్నది కాదు, దానిలో కొన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు అన్నట్టుగానే నాన్ డిస్పోజబుల్ ఐటమ్స్ లైక్ వెంటిలేటర్స్, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేవి కవర్ చేసుకొని తీసుకోవాలి. దానికే ఇవాళ ఈ ప్రోగ్రాంలో నేను ఉన్నాను చెప్పడానికి. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నంత మాత్రాన సరిపోదండి. మెయిన్ ఫ్యాక్టర్స్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసేసి రూమ్ క్యాపింగ్. రూమ్ క్యాపింగ్, ఏ మాత్రం రూమ్స్, ఐసీయూ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఐసీయూలో అడ్మిట్ అయ్యారండి. అడ్మిట్ అయితే పర్ డే హైదరాబాద్ నగరంలో పర్ డే మినిమం వచ్చేసేసి 30,000 నుంచి ఆల్ ద వే అప్ టు 1 lakh వరకు ఉంటాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో. సో అలాంటి వాళ్ళకి మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలనంటే ఇటువంటి రైడర్స్ అండ్ ఫ్యాక్టర్స్ని తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్, రూమ్ క్యాపింగ్ ఒకటి, తర్వాత మనకి నాన్ డిస్పోజబుల్ ఐటమ్స్ ఒకటి, తర్వాత వెంటిలేటర్స్, ఎక్విప్మెంట్స్, అలాంటి ఆక్సిజన్ ట్యాంక్స్, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే ఆస్తమా ఉంటుంది, ఎవరికైతే బీపీ షుగర్స్ ఉన్న వాళ్ళకి, ఎప్పుడైనా రీసెంట్ పాస్ట్గా వాళ్ళకి షుగర్ బీపీస్ స్పైక్ అవుతూ ఉంటాయండి. అలాంటి వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇవాళ ఎంత లేదన్నా ఒక మినిమం 1 lakh, మ్యాక్సిమం 5 lakhs వేస్తున్నారు. సో ఇవన్నీ నుంచి మనము బయటపడాలి, ఈజీగా మనం దీన్ని వాకౌట్ చేయాలి అని అంటే ఇన్సూరెన్స్ ఇస్ ద మెయిన్ ఆన్సర్ ఫర్ దిస్. ఖచ్చితంగా. మీరు చెప్పినట్లుగా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఒక మిడిల్ క్లాస్ అతను సంవత్సరం పాటు, లేదంటే ఆయన లైఫ్ టైంలోనో కూడబెట్టుకున్నదంతా కూడా ఒక చిన్న డిసీజ్తో ఎక్కడైనా అడ్మిట్ అయితే పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పాలసీ తీసుకునేటప్పుడు మీరు చెప్పినవి ఇవన్నీ కూడా హాస్పిటల్లో ఈ డిస్పోజెస్ కానివ్వండి, రూమ్ విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయా లేదని తెలుసుకున్న తర్వాతే
మనం ఆ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయితే మీరు ఇవన్నీ కూడా అడ్వైజ్ చేస్తుంటారా వాళ్ళకు? అఫ్ కోర్స్ అండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే నేను మీకు ఎక్స్పర్ట్ అడ్వైస్ ఇస్తాను. మీకు కస్టమైజ్డ్ వేలో ఇస్తామండి. లైక్ మీకున్న ఇష్యూస్కి, మీకున్న ప్రాబ్లమ్స్కి ఏది సూట్ అవుతుంది, ఏ కంపెనీ సూట్ అవుతుంది, ఏ ప్లాన్ సూట్ అవుతుంది అనేది మాకు ఆల్రెడీ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి సో ఇట్స్ బెటర్ యూ కాంటాక్టర్స్. మాకు కాల్ చేస్తే మేము తప్పనిసరిగా సార్ 110% మా టీం ఉందండి, మాదాపూర్లో మా ఆఫీస్ ఉందండి. వీ హ్యావ్ అవర్ టీమ్. ఆ టీమ్ మెంబర్స్ మీకు ఆన్సర్ చేస్తారు. నాతో మాట్లాడాలి, కొంచెం ఇంకా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాలంటే ఐఎమ్ జస్ట్ ఎ కాల్ అవే. సార్ వీటికి ఈ కాల్ ద్వారా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికి కావచ్చు, మీ దగ్గర సజెషన్స్ తీసుకోవడానికి కావచ్చు, ఏదైనా ఛార్జ్ చేస్తూ ఉంటారా మీరు? లేదండి, వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. దిస్ ఇస్ జస్ట్ ఎ నాలెడ్జ్. అంటే నలుగురికి 4 విషయాలు తెలియచేయాలనేదే మేము ఇక్కడ ఉన్నాము. అండ్ వీఆర్ దేర్ టు ప్యూర్లీ గివ్ సర్వీస్ అండి. మేము ఇక్కడ ఏది ఇస్తున్నాము, ఏది చేస్తున్నాం అనేది అది మాకు వదిలేసేయండి. మేము మీకు ఇస్తుంది రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది ఉపయోగపడిందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్ సార్, గ్రేట్. అదేవిధంగా ఇప్పుడు మనము ఇన్సూరెన్స్కి సంబంధించి ఇందాక ఏ ఏజ్లో తీసుకుంటే బాగుంటుంది ఏది అని చెప్పి స్టార్టింగ్ ఫ్రమ్ 18 years. కొంతమంది అనుకుంటారు నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను, నాకు ఇప్పుడు ఇన్సూరెన్స్తో పనే ఉంది అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటామండి. ఎవ్రీవన్, అంటే చిన్న వయసు వాళ్ళైనా, పెద్ద వయసు వాళ్ళైనా, మన పేరెంట్స్ అయినా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఇట్స్ మై హంబుల్ సజెషన్, మీరందరూ అసలు ఏంటి, ఎందుకు తీసుకోవాలి, దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని అనుకోవాలండి. ఎందుకంటే హాస్పిటల్ గడప తొక్కినప్పుడు ఎవ్వడు మనకి హెల్ప్ చేయడు, ఎవ్వరు కానీ. ఎందుకంటే బిల్స్ మాత్రం స్కై రాకెట్ అవుతాయి. అలాంటి పక్షంలో ఫైనాన్షియల్గా కానీ, మెడికల్గా కానీ మీకు హెల్ప్ చేయాలని అంటే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా కీలకమైన పాత్ర అనేది నేను చెప్పగలుగుతాను. ఎస్, ఖచ్చితంగా. ఎవరైతే నీడి అవసరం ఉందో మీ గురించి వాళ్ళు మీకు కాల్ చేసి మీ దగ్గర నుంచి ఆ డౌట్స్ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా 100%. సరే, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పక్కన పెడితే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సార్. అది మోస్ట్ క్రిటికల్ అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్లో చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఏది తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవాలి అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. కానీ అది నాకేది సూట్ అవుతుంది అనేది తెలియజేసేది నేను ఇక్కడ అవైలబుల్గా ఉన్నాను. మీ ఏజ్ బట్టి, మీ ఫ్యామిలీ బట్టి, మీకున్న లయబిలిటీస్ బట్టి దాని ప్రకారంగా మేము సజెస్ట్ చేస్తాం. ఎస్, ఒక కాలర్ అజయ్ జగ్గైపేట నుంచి ఉన్నారు. చెప్పండి అజయ్ గారు, మాట్లాడండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లో నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. అది ఎలా స్టార్ట్అప్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా మనకి హాస్పిటల్లో సర్జరీ అయింది, క్యాష్లెస్ లో ఉన్నాం, మనం సర్జరీ అయిపోయింది, మనం క్యాష్లెస్ లో వాళ్ళు ఇంత అమౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs అమౌంట్ అయింది అనుకోండి, ఫైనల్ బిల్లు. దాన్ని మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు యాజ్ పర్ MOU అని చెప్పేసి సంథింగ్ ఒక 4,20,000 4,30,000 అప్రూవ్ చేస్తున్నారు. ఓకే. అప్రూవ్ చేసిన తర్వాత 70,000 రిమైనింగ్ 70,000 వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు అంటున్నారా మీరు పే చేయాలండి, అది వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేయరు, మీరు పే చేయాలి అది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే విషయం మనం ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అంటారు MOU ప్రకారం ఇదే ఫైనల్ బిల్ అండి, మీరు రూపాయి కూడా పే చేయొద్దు, మీరు అంతవరకు కట్టేసి మీరు డిశ్చార్జ్ అయిపోండి అని అంటున్నారు. వీళ్ళేమో అది పే చేయాల్సిందే, చేస్తేనే మేము డిశ్చార్జ్ చేస్తామని వీళ్ళు అంటున్నారు. అది కన్క్లూజన్ అది అవ్వట్లేదు. ఇప్పుడు నాకు 2-3 కేసులు అయినాయి సార్. మా మామయ్య గారికి ఒకటి అయింది, అట్ ద సేమ్ టైం మా ఫాదర్ కి ఒకటి సర్జరీ అయింది రీసెంట్ గా. సో అది ఒకటి అయింది. అటు వేరే హాస్పిటల్స్, అవి ఒక హాస్పిటల్ కాదు, వేరే హాస్పిటల్. సేమ్ ఇష్యూ 2-3 సార్లు ఫేస్ చేశాను సార్ నేను. దానికి ఏదన్నా ఒక సొల్యూషన్ ఉందా, లేదంటే అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా సార్? తప్పకుండా సార్. దానికి మేము మీకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మేము ఒకసారి దాన్ని స్క్రూటినీ చేసి, అంటే చెక్ చేసి మీకు ఎందుకు అట్లాగా అవుతున్నది అనేది మేము చెప్పగలుగుతాం. బట్ అగైన్ నాకున్న ఎక్స్పర్టీస్ చెప్తుంది ఏంటంటే, మీరు పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ మన నాన్ బిల్లబుల్ ఐటమ్స్, నాన్ మెడికల్ ఐటమ్స్ అనేవి అవి మీకు ఇంక్లూడ్ అయ్యి ఉండవు ఆ టైంలో మీరు పాలసీ కొనుక్కునేటప్పుడు. అది బహుశా మీరు ఏమన్నా చెక్ చేసుకోలేదో, లేదంటే మీరు ఎక్కడైతే పాలసీ తీసుకున్నారో ఆ పలానా వ్యక్తిని అడిగితే క్లియర్గా చెప్తారు. బట్ అగైన్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ ఆన్ దిస్. మీరు ఒక్కసారి
మాకు డీటెయిల్స్ పంపిస్తే నేను దాని మీద చెక్ చేసి నెక్స్ట్ ఏం చేయాలనేది మేము ఈజీగా చెప్పగలుగుతాం. ఎస్ రాజు గారు, ఇట్లాంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతూ ఉన్నాయి. ఐ థింక్ ఇది కో పేమెంట్కి సంబంధించి అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ మీద మనం ఏం చదవం, చాలా ఉంటుంది కదా అని చెప్పేసి సిగ్నేచర్ చేస్తూ ఉంటాము. ఇది కో పేమెంట్ ఇష్యూ అంటారా? ఇది కైండ్ ఆఫ్ 50% కో పేమెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. చాలామంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా కో పేమెంట్స్ పెట్టేస్తారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇన్బిల్ట్ వస్తాయి, అది మనకి తెలియదు అనమాట కస్టమర్స్కి. సో దానివల్ల ఏమవుతుందంటే ఓకే నాకు ఒక పాలసీ ఉంది, నాకేం టెన్షన్ లేదు, నా వెనకాల ఒక 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయి నేను చెప్పేసి వెళ్ళిపోతే హాస్పిటల్కి, వాళ్ళు 80-20 స్ప్లిట్ కానీ 70-30 స్ప్లిట్ కానీ చెప్తారనమాట. సో దానివల్ల ఇప్పుడు ఇందాక సార్ కాల్ చేసినట్టుగా సో 30% 20% అనేది మనం పే చేసుకోవాల్సి వస్తుంది. కోపే అనేది మేము జనరల్గా ఎంకరేజ్ చేయమండి. ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ కనుక అడిగితే మాకు కావాలి అంటే మేము ఇవ్వాల్సి ఉంటుంది. బట్ జెన్యున్గా చెప్పాలని అంటే వీ ఆల్వేస్ ఎంకరేజ్ గో ఫర్ 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్. 100% ఇచ్చే పాలసీస్ ఉన్నాయి సార్, మీరు అడ్వైస్ చేయగలరు వాటిని? ఆఫ్ కోర్స్ సార్, ఉన్నాయి మా దగ్గర. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చిన తర్వాత టర్మ్ పాలసీ అని మనం వింటూ ఉన్నాం సార్. అసలు ఏంటి టర్మ్ పాలసీ అంటే ఏంటిది? టర్మ్ పాలసీ ఫంక్షన్ ఈజ్ వెరీ సింపుల్ సార్. ఇవాళ నేను బతికే ఉన్నాను, లెట్స్ సే నాకేమన్నా అయితే తర్వాత నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అసలు అంటే ఏంటని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మా ఆఫీస్కి వచ్చినప్పుడు. సార్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇవాళ మన హ్యూమన్ లైఫ్ వాల్యూ, ఇవాళ నా సంపాదన, నా లయబిలిటీస్, నాకున్న ప్రాపర్టీస్ అన్నీ ప్లాన్ చేసి ఫర్ ద నెక్స్ట్ 10-20-30 ఇయర్స్గా క్యాలిక్యులేట్ చేసి మధ్యలో ఏదైనా అన్సర్టనిటీ జరిగితే దానికి ఇచ్చే అమౌంటే టర్మ్ ఇన్సూరెన్స్, ఆ సమ్ అష్యూర్డ్ అని పిలుస్తాం మేము. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఎవరినైనా మన ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే నాకు ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఒక 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది అంటారు. అక్కడే మనం పెద్ద ప్రాబ్లం చేస్తున్నాం. మనం చూసుకోవాల్సింది ఫ్యాక్టర్స్ అండి. 1, 2, 3, 4 crores అందరికీ ఉంటుంది. ఒక్క మెయిన్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే అందులో ఉన్న రైడర్స్ చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి సార్ నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అడ్మిట్ అయితే, హాస్పిటలైజ్ అయితే, ఇఫ్ హీఈస్ ఇన్ ఏ క్రిటికల్ స్టేజ్, అంటే అటు బతకలేడు అటు చావలేరు అనే స్టేజ్ వచ్చినప్పుడు డాక్టర్ డిసైడ్స్ దట్ ఒక 1 or 2 monthsలో ఈయన ఎక్స్పైర్ అవుతారు అని చెప్పినప్పుడు ఒక రైడర్ అనేది యాక్టివేట్ మా దగ్గర ఉంటుందన్నమాట. ఆ రైడర్ అనేది ఏం చేస్తుందంటే బిఫోర్ యువర్ డెత్, బిఫోర్ ఎనీ అన్సర్టనిటీ ఇష్యూస్ మేము అమౌంట్ అనేది ఇవ్వబడుతుంది. దట్ మే బి రేంజ్ ఫ్రమ్ 10 lakhs to 1 crore. అవునండి, మనకి ఏం కాకముందరే అంటే హాస్పిటల్ ఉన్నప్పుడే మా దగ్గర ఉన్న ప్లాన్స్ ఎలా ఉంటాయంటే సార్ 1 dayలో మేము ఈ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ చేస్తాం. 1 dayలోనే? ఎగ్జాక్ట్లీ అండి. మా దగ్గర డాక్యుమెంట్స్ మీద ప్రింటెడ్ ఉంటుంది ఇది. ఎప్పుడైనా హాస్పిటలైజ్డ్ అయితే 1 dayలోనే మీరు హాస్పిటలైజేషన్ అవ్వగానే మా కంపెనీకి చెప్పంగానే, అంటే ఏదైతే పాలసీ తీసుకున్నారో ఆ కంపెనీకి డిక్లేర్ చేయంగానే 1 dayలో 24 hours మేము ఈ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ చేయబడుతుంది. అండ్ దీంతోపాటు ఇంకా ఫర్దర్ రైడర్స్ ఉంటాయి. టర్మినల్ ఇల్నెస్ రైడర్స్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్, అండ్ యాక్సిడెంటల్ పర్మనెంట్ డిసబిలిటీ, టెంపరీ డిసబిలిటీ. అంటే ఉదాహరణకి కొంతమందికి పార్కిన్సన్స్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, వాళ్ళు వీల్ చైర్లో కూర్చొని ఉండిపోతారన్నమాట. అలా కూర్చొని ఉన్నప్పుడు నేను ఏం చేయలేను నా లైఫ్లో అనుకున్నప్పుడు ఈ కంపెనీ, దెర్ ఈజ్ ఎ వెరీ గుడ్ వెల్ నోన్ కంపెనీ అండి. ఈ పాలసీ తీసుకుంటే ఆ కంపెనీలో వాడు ఏం చేస్తాడంటే డిసేబిలిటీ అయినప్పుడు కొంత అమౌంట్ క్రెడిట్ చేస్తాడు, క్రిటికల్ ఇష్యూ అయినప్పుడు కొంత అమౌంట్ క్రెడిట్ చేస్తాడు. ఎందుకంటే మీరు సర్వైవ్ అవ్వడానికి. ఈ సర్వైవల్ బేసిస్ మీద చేసుకొని చాలామంది ఇప్పటికీ ఒక 10-15 years సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా వీల్ చైర్లో కూర్చొని. బట్ ఈవెన్ దో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మేము మిమ్మల్ని కాపాడుకోలేకపోయాము డ్యూ టు సమ్ రీజన్స్, XYZ రీజన్స్, ఆ తర్వాత కూడా మేము ఇచ్చే సమ్ అష్యూర్డ్ ఇస్ డిఫరెంట్ అండి. దానికి దీనికి సంబంధం లేదు. అదే డిఫరెంట్ కాంపోనెంట్, ఇదే డిఫరెంట్ కాంపోనెంట్. ఇదే టర్మ్ ఇన్సూరెన్స్ అండి. ఎస్, అదేవిధంగా డాక్టర్ మీరు కొన్ని డిసీజెస్, పార్కిన్సన్ ఇట్లా డిసీజెస్ గురించి కూడా చెప్పినారు. కొంతమంది పాలసీ తీసుకునేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ని రివీల్ చేయరు. అట్లాంటప్పుడు ఏ విధమైన ఇబ్బందులు వస్తాయంటారా? చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇట్స్ మై హంబుల్ సజెషన్. Prime9 న్యూస్ ద్వారా నేను ఒక చెప్పేది ఏంటంటే ఎనీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ చిన్నదైనా కానీ, ఏదైనా చిన్న సర్జరీ జరిగింది లైక్ 5 years బ్యాక్, 10 years బ్యాక్, లేదంటే రీసెంట్ పాస్ట్కి ఏదైనా ఇష్యూస్ జరిగినాయి, సర్జరీస్ జరిగినాయి,
లాసిక్ లాంటివి ఏమైనా జరిగినా కూడా మీరు మీ ఇన్సూరర్కి డిస్క్లోజ్ చేయాల్సిందే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. జస్ట్ బీపీ ఉన్న, షుగర్ ఉన్న, ఇట్లాంటివన్నీ కూడా ఆఫ్ కోర్స్ అండి, చిన్న చిన్న కేసెస్ కూడా చెప్పాల్సిందే. అవి చెప్పకటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు బీపీ షుగర్ ఉంది అనుకుందాము, నేను చెప్పలేదు, నేను పాలసీ తీసుకున్నాను. రేపు పాలసీ సిచ్యువేషన్లో సినిమాలోకి వచ్చినప్పుడు అప్పుడు ఇన్స్టెంట్గా డిక్లైన్ చేస్తారు. చాలామంది కేసెస్ ఇప్పుడు బయట మన ప్రజలు నా ఇన్సూరెన్స్ డిక్లైన్ అయిందండి ఎందుకో తెలియదు, ఇప్పుడు ఇందాక కాలర్ చేశారు కదా సార్, రెలవెంట్ కాలర్ గారు చేసినట్టుగా చాలామంది అట్లా సఫర్ అవుతున్నారు, ఎందుకో వాళ్ళకి తెలియదు. ఇదే ఒక మెయిన్ మిస్టేక్. మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఏది జరిగినా కానీ కొంతమందికి కాళ్ళకి రాడ్స్ వేస్తారు, కొంతమందికి సర్జరీస్ జరుగుతాయి, అవన్నీ డిక్లేర్ చేసిన తర్వాతే యూ షుడ్ గో హెడ్ విత్ యువర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ అవి డిక్లేర్ చేయకపోతే స్ట్రైట్గా పాలసీ మీకు అసలు వర్కౌటే కాదు అది. ఎస్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం సార్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎంప్లాయీస్ మాత్రమే తీసుకోవాలా, అన్ఎంప్లాయీస్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అంటారా? అంటే మా దగ్గర కొన్ని కస్టమైజ్డ్ ప్లాన్స్ ఉన్నాయండి, స్పెషలైజ్డ్ ప్లాన్స్. అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి, కొంతమంది హౌస్ వైఫ్స్కి మా దగ్గర ఒక స్పెషలైజ్డ్ ప్లాన్స్ ఇవ్వబడతాయి. అదొక డిఫరెంట్ కేటగిరీ అనమాట. సో మెయిన్గా టర్మ్ ఇన్సూరెన్స్కి ఒక క్రైటీరియా ఏంటంటే వాళ్ళు వర్కింగ్ ఉండాలి, ఎయిదర్ ఏ జాబ్ ఆర్ ఏ బిజినెస్, సెల్ఫ్ బిజినెస్ ఉండాలి, వాళ్ళకి ఐటీఆర్స్ ఫైల్ ఉండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి, వాళ్ళకి మేము మెడికల్ టెస్ట్ చేస్తాము, వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఇంకా ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీస్ మా అండర్ రైటర్స్ ఉంటారు. ఇవన్నీ తరోగా చెక్ చేసిన తర్వాతే వచ్చిన టర్మ్ ఇన్సూరెన్స్ మీకు ఎప్పటికైనా లైఫ్లో మీతో పాటు తోడుగా వర్క్ చేస్తుంది. ఎస్, ఖచ్చితంగా ఇన్సూరెన్స్కి సంబంధించి మీరు ఇప్పుడు అన్నారు ఐటీఆర్ కావచ్చు, హెల్త్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ మెన్షన్ చేయాలి. ఆ విధంగా చెయ్యకుండా ఏవైనా పాలసీలు మీరు సజెస్ట్ చేయగలరా? అఫ్ కోర్స్ అండి, అలాంటప్పుడు కొంచెం టాపిక్ డిఫరెంట్ అవుతున్నది. ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాము, దాని నుంచి మనం వేరే టాపిక్కి వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఈస్ సమ్ ఇండివిజువల్ సేవింగ్స్ ప్లాన్. మా దగ్గర ఒక స్పెషలైజ్డ్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు మంత్లీ ఇన్కమ్ ఇస్తాము ఆర్ ఇయర్లీ ఇన్కమ్ ఇస్తాము, దాంతోపాటు ఇన్బిల్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదన్నా అన్సర్టనిటీగా డెత్ జరిగింది, యాక్సిడెంటల్గా జరిగింది, ఏదన్నా అట్లా అయినప్పుడు మన ఫ్యామిలీ సేఫ్టీ సెక్యూరిటీకి మేము అనేది ఒక నష్టపరిహారం ఇస్తాము. దాంతోపాటు ఇక్కడ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే సార్, పాలసీ అనేది క్లోజ్ అవ్వదు, స్టాప్ అవ్వదు. ఎందుకు స్టాప్ అవ్వదు అని అంటే ఈవెన్ దో ఆ పర్సన్ డెత్ అయినా కూడా నెక్స్ట్ వాళ్ళ నామినీకి ఇది కంటిన్యూ అవుతుంది. ఆ ఇన్కమ్ అది అయినా కానీ ఫర్దర్ ఎనీ బెనిఫిట్స్ అయినా కానీ అంతా వాళ్ళ నామినీకి కంటిన్యూ అవుతుంది, ప్లస్ వెల్త్ క్రియేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి పాలసీకి నేను ఒక వెరీ గుడ్ న్యూస్ చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఏదైతే నేను చెప్పిన ఇండివిజువల్ సేవింగ్స్ ప్లాన్ పాలసీకి నో మెడికల్ టెస్ట్, నో ఇన్కమ్ ప్రూఫ్, మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్, ఎవరికైతే ఇప్పుడు చిన్నగా బిజినెసెస్ చేసుకుంటూ ఉంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన మహిళలే వాళ్ళు స్వగృహ ఫుడ్స్ అలా పెట్టుకొని చేసుకుని వాళ్ళకి ఏం ఐటీఆర్స్ అలాగా ఫైల్ చేయాలి, అలాంటి వాళ్ళకి మేము ఇలాంటి ప్లాన్స్ అనేది ఇవ్వడానికి మేము తయారు చేసాం. అట్లాంటి ప్లాన్స్ మనం అడ్వైజ్ చేయొచ్చు 110% అండి. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న 2 నెంబర్స్కి ఎనీ ఆఫ్ ద నెంబర్కి కాల్ చేస్తే మీ ప్రొఫైల్ బట్టి, ఇక్కడ నేను స్పెషల్గా మీకు చేసేది ఏంటంటే మీ ప్రొఫైల్కి బట్టి ఏది సూట్ అవుతుందో క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే మీకు వస్తుందో అదే ఇస్తాం. ఏదో హడాడుగా ఇచ్చేసేసి మా ఒక్కటే మిషన్ సార్, ఒక విజన్ ఏంటంటే రేపు మీకు అవసరమైనప్పుడు ఇది పని చేయాలా, లేదా పని చేయలేదనుకోండి, ఇన్ని సంవత్సరాలుగా పాపం ఒక కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్ కట్టుకుంటూ వస్తాడు ఆయన పాపం ప్రీమియమ్స్. ఆ క్షణంలో అది హెల్ప్ అవ్వనప్పుడు చాలా బాధపడతారు. అందుకనే చాలామందికి ఇన్సూరెన్స్ మీద ఒక చిన్న మిస్కన్సెప్షన్, ఒక చిన్న మచ్చలాగా పడిపోయింది అనమాట. ఎస్ సార్, ప్రీమియం గురించి మాట్లాడదాం. అసలు ప్రీమియం గురించి, ప్రీమియం ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? కొంతమంది అంటూ ఉంటారు ప్రీమియం చాలా ఎక్కువ ఉంది, నేను కట్టలేకపోతున్నా అని. ప్రీమియం అంటే ఏంటి అసలు, దాని మీద కాస్త పూర్తి వివరణ. ప్రీమియం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనం కడుతున్న అమౌంట్ కంపెనీకి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఉన్న కంపెనీస్, XYZ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి అని అంటే ప్రీమియం ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకనంటే ఒక 18 to 25 years ఉన్న కుర్రాడు, ఎనీ పర్సన్ హూ ఈస్ బిట్వీన్ 18 to 25 years, వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే వాళ్ళు హెల్దీ ఉంటారు, వాళ్ళు యంగ్ పీపుల్, వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉండవు. వన్స్ ఒక్కసారి ఆ ఏజ్ క్రైటీరియాని పెంచి ఆ రైడర్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇందాక నేను చెప్పినట్లుగా క్రిటికల్ ఇల్నెస్, హాస్పిటలైజేషన్, అవన్నీ యాడ్ చేయగానే ప్రీమియం అనేది పెరుగుతుంది. కానీ మనం ప్రీమియం ఎంత లేదన్నా మహా అంటే 1 లక్ష 2 లక్షల వరకు పెట్టుకుంటాం. కానీ
హాస్పిటల్కి ఎండప్ అయినప్పుడు చాలా చాలా డబ్బులు ఎగిరిపోతాయి. ఎస్ యశ్రాజ్ గారు, లాస్ట్ క్వశ్చన్. జనరల్గా మనం ఏదో సోఫా తీసుకోవాలి అంటే కస్టమైజ్డ్ ఉంటుంది, డ్రెస్ స్టిచ్చింగ్కి కస్టమైజ్డ్ ఉంటుంది, కానీ మీ దగ్గర కస్టమైజ్డ్ పాలసీ అనేది మీరు ఎక్స్పర్ట్ అందులో. అవును. అసలు ఏంటి సార్, ఒక 2 minutesలో కంప్లీట్ చేయండి. అయ్యో తప్పకుండా సార్. మన వ్యూవర్స్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటేనండి, మా దగ్గర ఒక స్పెషలైజ్డ్ ప్లాన్, కస్టమైజ్డ్ ప్లాన్ ఉంది. సో దట్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ అండి. సో మా దగ్గర ఏంటంటే ఇట్స్ టర్మ్ ఇన్సూరెన్స్, నార్మల్ టర్మ్ ఇన్సూరెన్సే, కానీ దానికి కొన్ని సూపర్ పవర్స్ యాడప్ అయి ఉన్నాయి. ఇది ఎవరైనా, ఏ మహిళ అయినా తీసుకొచ్చండి. వర్కింగ్ అనేది ఏం అవసరం లేదు. హౌస్ వైఫ్ ఉన్నా ఇస్తాము, వర్కింగ్ అయినా ఇస్తాము, ఎంటర్ప్రెన్యూర్ అయినా ఇస్తాము, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఇస్తాము. ఇచ్చి దాంతోపాటు స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ చైల్డ్ రైడర్ ఉంటుందన్నమాట. ఈ పాలసీలో ఆ తల్లి అనే ఆమె వ్యక్తి కవర్ అవుతారు, మీ పిల్లలు కవర్ అవుతారు. ప్రతి నెల సమ్ XYZ అమౌంట్ అనేది ఇవ్వబడుతుందండి. ఒక ఉదాహరణకి 40,000 to 50,000 అనుకుందాం. ఇలాంటివి పర్ మంత్ ఇస్తాం వాళ్ళ సర్వైవల్కి. అండ్ ఆల్సో హెల్త్ మేనేజ్మెంట్ కూడా ఉంది ఇందులో. ఫర్ మోర్ ఇన్ఫో ఆన్ దిస్ అండ్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. వీ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ అండ్ అసిస్ట్ యూ. ఎస్ యశ్రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, హెల్త్ sir. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా డౌట్స్ క్లారిటీ చేశారు, చాలా కాల్స్ కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి చర్చ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime 9.